అండి అందరికీ నమస్కారం. మళ్ళొకసారి మీ అందరికీ నా సక్సెస్ హిందీ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం 10వ తరగతికి సంబంధించిన 12వ పాఠం ధర్తీకే సవాల్ అంతరిక్షకే జవాబ్ ఈ పాఠ్యాన్ని చదవబోతున్నాం. ఈ పాఠ్యాన్ని చదివి దీన్ని తెలుగులో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి, ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం. ముందుగా ఇక్కడ ఉన్ముఖీకరణ ఉంది. ఈ ఉన్ముఖీకరణని చదివి దీని అర్థాన్ని తెలుసుకుందాం. विधाता द्वारा बनाई गई सृष्टि में अनेक जीव जंतुओं ने इस संसार में जन्म लिया है, जिसमें पशु पक्षियों को मानव की तुलना में कुछ विशिष्ट प्राकृतिक गुण प्राप्त हुए हैं. पक्षियों को मुक्त आकाश में विचरण करते देखकर हम यही सोचते हैं कि आप काश हम भी उनकी तरह आकाश में ऊंची उड़ान भर पाते. इसी आकांक्षा ने विलंबर राइट और ओवरविन राइट भाइयों को हवाई जहाज़ की खोज की प्रेरणा दी और उन्होंने आकाश में उड़ने वाले हवाई जहाज़ का आविष्कार किया. భావం ఈ విధంగా ఉంది. విధాత సృష్టిలో ఎన్నో జీవరాశుల్ని సృష్టించాడు. మనుషుల కంటే పశు పక్షాదులకు ఎక్కువ ప్రత్యేకతలున్నాయి. పక్షులు ఎగరడం చూసి మనిషి కూడా పక్షిలాగే తాను కూడా ఎగిరితే ఎంత బాగుంటుందో అని ఆలోచించసాగాడు. అదే ఆలోచన విలంబర్ రైట్, బోరోవిన్ రైట్ అనే అన్నదమ్ములకు వచ్చింది. దాని ఫలితమే విమానం. కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇద్దాం. ప్రశ్నలు ఈ విధంగా ఉన్నాయి. హవాయి జహాజ్ కా ఆవిష్కార్ కిస్నే కియా, విమానాన్ని ఎవరు ఆవిష్కరించారు? దీనికి సమాధానం ఈ విధంగా ఉంది. విలంబర్ రైట్ और ओवरविन राइट भाइयों ने हवाई जहाज का आविष्कार किया है. విలంబర్ రైట్ మరియు ఓవర్విన్ రైట్ సోదరులు విమానంను ఆవిష్కరించారు. రెండో ప్రశ్న ఈ విధంగా ఉంది. उड़ते हवाई जहाज को देखकर आपको क्या लगता है, क्यों? ఎగురుతున్న విమానం చూస్తే మీకు ఏమనిపిస్తుంది, ఎందుకు? దీని ఉత్తరం ఈ విధంగా ఉంది. उड़ते हवाई जहाज़ को देखने में मुझे बहुत खुशी होती है. मैं भी हवाई जहाज़ में बैठकर बहुत दूर उड़ना चाहता हूँ, क्योंकि हवाई जहाज़ में बैठकर उड़ने से बहुत मज़ा आता है. దీని అర్థం ఏంటంటే ఎగురుతున్న విమానం చూడటం వలన నాకు చాలా సంతోషం కలుగుతుంది. నేను కూడా విమానంలో కూర్చొని చాలా దూరం ఎగరాలనుకుంటున్నాను. ఎందుకంటే విమానంలో ఎక్కి కూర్చొని ఎగురుతూ ఉంటే చాలా ఆనందం కలుగుతుంది. మూడో ప్రశ్న, పశు పక్షి और మానవ గుణోं में क्या अंतर है? పశు పక్షులు మరియు మానవ గుణాల్లో ఏమి తేడాలు ఉన్నాయి? దీని సమాధానం ఈ విధంగా ఉంది. पशु पक्षी और मानव गुणों में बहुत अंतर है. मानव बोल सकता है, अपने विचार व्यक्त कर सकता है और मानव में सोचने की शक्ति है, लेकिन पशु पक्षी नहीं बोल सकते और ना ही अपने विचार व्यक्त कर सकते हैं. पशुओं में सोचने की शक्ति कम होती है. पक्षी आकाश में उड़ सकते हैं, लेकिन మానవ नहीं उड़ सकता है. పశు పక్షులు మరియు మానవ గుణాల్లో చాలా తేడాలు ఉంటాయి. మనిషి మాట్లాడగలడు, తన ఆలోచనలను వ్యక్తపరచగలడు మరియు మనిషికి ఆలోచించగల శక్తి ఉంది. కానీ పశు పక్షులు మాట్లాడలేవు, ఆలోచించలేవు. పక్షుల్లో ఆలోచన శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. పక్షి ఆకాశంలో ఎగరగలదు, కానీ మనిషి ఎగరలేడు. ఉద్దేశ్ ఈ విధంగా ఉంది. देश की सुरक्षा का कार्य अत्यंत महान कार्य है. इसके लिए अनेक प्रकार के नवीन तथा वैज्ञानिक उपकरण अपना विशेष दायित्व निभाते हैं. उन्हीं में कृत्रिम उपग्रह, रॉकेट, मिसाइल तथा रासायनिक वायु आदि हैं का आविष्कार हुआ है. इस पाठ के द्वारा छात्रों में देश की सुरक्षा की भावना जागृत कराना और उपकरणों का आविष्कार करने वाले वैज्ञानिकों की
जानकारी देना इस पाठ का मुख्य उद्देश्य है। యొక్క ఉద్దేశం ఈ విధంగా ఉంది. దేశాన్ని సంరక్షించే పని అత్యంత ముఖ్యమైన పని. దీని కొరకు అనేక రకాలైన నవీన మరియు వైజ్ఞానిక పరికరాలు వాటి ప్రత్యేకత బాధ్యతను నిర్వహిస్తూ ఉన్నాయి. వాటిలో కృత్రిమ ఉపగ్రహాలు, రాకెట్, మిసైల్ మరియు రసాయనిక వాయువులు మొదలైనవి ఆవిష్కరించబడినాయి. ఈ పాఠం ద్వారా దేశాన్ని కాపాడాలనే భావన జాగృతం చేయడంతో పాటు వైజ్ఞానిక పరికరాలను కనిపెట్టే వాళ్ళ గురించి తెలియచేయటం ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం. विधा विशेष इस प्रकार से हैं. प्रस्तुत पाठ साक्षात्कार विधा में है. प्रश्नोत्तर द्वारा की जाने वाली प्रक्रिया ही साक्षात्कार है. साक्षात्कार के लिए उद्देश्ययुक्त प्रश्नावली का होना आवश्यक है. ఈ విధంగా ఉంది. ప్రత్యక్ష రూపంలో ప్రశ్నలు జవాబుల ప్రక్రియలను ఇంటర్వ్యూ అంటారు. ఈ పాఠంలో ఇంటర్వ్యూ చేసే విధానం పరిచయం చేయబడింది. ఇందులో మన మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ అనే పేరుగాంచిన అబ్దుల్ కలాం వారి ఇంటర్వ్యూను కొందరు విద్యార్థులు మరియు మిసైల్ ఉమెన్గా పేరుగాంచిన టేసీ థామస్ గారి ఇంటర్వ్యూను ఇండియా టుడే వారు సేకరించారు. विषय प्रवेश इस प्रकार से है. आज हमारे यहाँ जब भी अंतरिक्ष विज्ञान और मिसाइल की बात की जाती है तो सभी के मस्तिष्क में एक ही नाम गूंजता है, APJ अब्दुल कलाम. सच्चे अर्थों में वे देश के ही नहीं बल्कि पूरी दुनिया के आदर्श हैं. उन्होंने दुनिया के मानचित्र में भारत को जो स्थान दिलाया है उसके लिए भारतवासी उनके ऋणी हैं. मैं गर्व के साथ कहना चाहती हूँ कि वे मेरे गुरु हैं. इतने सुंदर विचार रखने वाली भारत की प्रथम मिसाइल वुमेन शिष्य टेसी थॉमस और उनके गुरु APJ अब्दुल कलाम के द्वारा बारे में जानने के लिए आगे बढ़ें. विषय प्रवेश ఈ విధంగా ఉంది. ఈ రోజున ఇప్పటికీ అంతరిక్ష విజ్ఞానము మరియు మిసైల్ విషయాల గురించి మాట్లాడడం వస్తే అందరి మస్తిష్కానికి ఒకటే పేరు గుర్తుకొస్తుంది, APJ అబ్దుల్ కలాం. నిజానికి ఆయన దేశానికే కాదు ప్రపంచం మొత్తానికి ఆదర్శనీయుడు. ఆయన ప్రపంచ పటంలో భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చినందుకు భారతీయులందరూ రుణపడి ఉన్నారు. ఇలాంటి అందమైన అభిప్రాయాలను కలిగిన భారతదేశ ప్రథమ మిసైల్ ఉమెన్ శిష్యురాలు టేసీ థామస్ మరియు ఆవిడ గురువు గారైన అబ్దుల్ కలాం గురించి తెలుసుకోవడానికి ప్రస్తుతం మనం ఇది చదవడం జరుగుతుంది. చలియే పాఠకు షురూ करते हैं. ఈ పాఠాన్ని మొదలు పెడదాం. ఇందులో మనం ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇక్కడ ఇంటర్వ్యూ రూపంలోనే దీన్ని చర్చించుకోబోతున్నాం. ఇక్కడ పిల్లలు అబ్దుల్ కలాం గారికి ప్రశ్నించడం జరుగుతుంది. దానికి సంబంధించి మనము అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి విషయాలను ఈ విధంగా ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. तमिलनाडु के रामेश्वरम की गलियों में समाचार पत्र बेचने वाला एक निर्धन बालक एक दिन सुप्रसिद्ध वैज्ञानिक तथा भारत का राष्ट्रपति बनेगा ऐसा किसी ने सपने में भी नहीं सोचा था. किंतु उस गरीब बालक ने अपनी प्रतिभा, परिश्रम और लगन से यह सिद्ध कर दिखाया कि मनुष्य के लिए विश्व में कुछ भी असंभव नहीं है. मन में अगर चाह हो तो उसे राह अपने आप मिल जाती है. जी हाँ, यह बालक कोई और नहीं बल्कि हमारे पूर्व राष्ट्रपति और मिसाइल मैन के नाम से प्रसिद्ध भारत रत्न अब्दुल फ़कीर జైనులాబుద్దీన్ అబ్దుల్ కలాం జీ हैं. తమిళనాడుకు చెందిన రామేశ్వరం వీధుల్లో వార్తాపత్రికలు అమ్ముకునే ఒక పేద బాలుడు ఒకరోజు సుప్రసిద్ధ శాస్త్రవేత్త మరియు భారతదేశ రాష్ట్రపతి అవుతాడని ఎవ్వరూ కలలో కూడా ఆలోచించి ఉండరు. కానీ ఆ పేద పిల్లవాడు తన ప్రతిభ, పరిశ్రమ మరియు శ్రద్ధలతో మనిషికి ఈ ప్రపంచంలో అసంభవం అనేది ఏదీ లేదని నిరూపించాడు. మనసులో ఒకవేళ
కోరిక ఉన్నట్లయితే దానంతటా అదే లభిస్తుంది. అవును, ఆ బాలుడు మరెవరో కాదు, మన భారతదేశ పూర్వ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్గా ప్రసిద్ధి చెందిన భారతరత్న अब्दुल फ़कीर जैनुलाबुद्दीन अब्दुल कलाम गारू। राष्ट्रपति कार्यालय के दौरान कुछ बालकों ने उनका साक्षात्कार लिया था। प्रस्तुत हैं उसी की कुछ झलकियाँ। बालक: बढ़ती जनसंख्या और अन्य कई प्रकार की सामाजिक समस्याएं हैं जो हमारे देश में किसी महामारी की तरह फैली हुई हैं। उनके बारे में जागरूकता लाने के लिए हम छात्र क्या कर सकते हैं? अब्दुल कलाम: हमें दो राय नहीं है कि हमारे देश के सामने बढ़ती जनसंख्या और अन्य कई सामाजिक समस्याएं हैं, पर साथ ही हमें यह भी नहीं भूलना चाहिए कि पूरे विश्व में भारत की एकमात्र ऐसा देश है जहां 50% से भी अधिक युवा शक्ति हैं जो देश के आर्थिक विकास में प्रमुख योगदान दे रहे हैं। यह भी देखने में आया है कि जहां कहीं भी महिला साक्षरता दर अधिक है, वहां यह साक्षरता दर बढ़ती संख्या को नियंत्रित करने में कारगर साबित हुई है। एक छात्र होने के नाते आप सब कम से कम 5 महिलाओं को शिक्षित करें जो पढ़ना लिखना नहीं जानती। साथ ही आप उन्हें समाज की उन प्रमुख समस्याओं के बारे में भी बताएं जिनसे आजकल की महिलाओं को कष्ट का सामना करना पड़ रहा है। రాష్ట్రపతి పదవిలో ఉన్న సమయంలో కొంతమంది విద్యార్థులు ఆయనను ఇంటర్వ్యూ చేశారు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూలోని కొన్ని విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. బాలుడు: పెరుగుతున్న జనసంఖ్య, ఇతర సామాజిక సమస్యలు మన దేశంలో మహమ్మారిలా వ్యాపిస్తున్నాయి. వాటి గురించి జాగ్రత్త తీసుకోవటంలో మన విద్యార్థులు ఏం చేయగలం? అబ్దుల్ కలాం: దీనిలో 2 అభిప్రాయాలు ఏమీ లేవు. మన దేశంలో జనాభా పెరుగుదల మరియు ఇతర అనేక సామాజిక సమస్యలు ఉన్నాయి. కానీ దీనితో పాటు మర్చిపోలేనటువంటి విషయము ఏమిటంటే ఈ ప్రపంచంలో 50% యువశక్తి ఉన్న దేశం భారతదేశం తప్ప మరొకటి లేదు. ఈ యువశక్తి దేశ ఆర్థిక అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించుతుంది. ఎక్కడైతే స్త్రీ అక్షరాస్యత ఎక్కువగా ఉంటుందో అక్కడ ఆ అక్షరాస్యత పెరిగే జనాభాను నియంత్రించుచున్నది. ఇది రుజువైనది కూడా. ఒక విద్యార్థిగా మీరందరూ కనీసం ఒక్కొక్కరు 5 మహిళలను అక్షరాస్యుల్ని చేయండి. ఎవరికైతే చదవడం రాయడం రాదో వారికి నేర్పించండి. దీనితో పాటు నేటి సమాజంలో స్త్రీలు ముఖ్యంగా ఏ సమస్యను ఎదుర్కొంటున్నారో వారి గురించి కూడా వివరించండి. बालक: भारत के राष्ट्रपति के रूप में आप बाल मजदूरी की समस्या को समाप्त करने के लिए क्या सुझाव देना चाहेंगे? अब्दुल कलाम: कानून बाल मजदूरी करवाना एक अपराध है. इस दशक के अंत तक हमें इसे जड़ से समाप्त करने का प्रयास करना चाहिए. भारतीय संसद ने भी संविधान संशोधन अधिनियम 2002 के माध्यम से 6 से 14 वर्ष के बच्चों के लिए शिक्षा पाने के अधिकार को मौलिक अधिकार के रूप में घोषित कर दिया गया है. यह बहुत ज़रूरी है कि बच्चे अभिभावकों को नशाखोरी से मुक्त दिलाने के लिए मुहिम चलाएं और प्रौढ़ शिक्षा के माध्यम से उन्हें शिक्षित करने की व्यवस्था भी करें. ऐसी समस्या को 3 अलग अलग उपायों से निपटा जा सकता है. 1. बच्चा स्वयं अपनी पढ़ाई जारी रखने में रुचि दिखाएं. 2. माता पिता को शिक्षित करें और बच्चों से काम लेने वाले मालिकों में आत्मनियंत्रणता की
प्रवृत्ति का विकास करके, ताकि वे उन बच्चों को अपने बच्चे जैसा ही समझें. బాలుడు, భారత రాష్ట్రపతిగా మీరు బాల కార్మికుల సమస్య ఏ విధంగా పరిష్కరిస్తారో తెలపండి. అబ్దుల్ కలాం గారు. చట్టపరంగా బాల కార్మికులచే పని చేయించడం ఒక నేరం. ఈ దశాబ్దం అంతం లోపల మనం దీన్ని కూకటి వేళ్లతో సహా పెక్కలించాలి. భారతదేశ రాజ్యాంగం కూడా 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు విద్య పొందే హక్కును పొందుపరిచారు. బాల సంరక్షణ మత్తును వదిలించడానికి యుద్ధం చేయవలసిన అవసరం ఉంది. వయోజన విద్య ద్వారా వారిని విద్యావంతులు చేయడానికి ప్రయత్నించాలి. ఎటువంటి సమస్యలను పరిష్కరించడంకు 3 వేరువేరు ఉపాయాలను ఎంపిక చేసుకోవచ్చు. అవి: 1, పిల్లలు స్వయంగా తమ చదువును కొనసాగించడంలో అభిరుచి కలిగి ఉండటం. 2, తల్లిదండ్రులు విద్యావంతులను చేయడం. 3, పిల్లల చేత పని చేయించుకునే యజమానుల్లో ఆత్మ నియంత్రణ ప్రవృత్తిని పెంపొందించడం. ఎందుకనగా వారు ఈ పిల్లల్ని తమ పిల్లల్లాగే భావించేందుకు. वर्तमान में भ्रष्टाचार सार्वजनिक जीवन में लगभग सभी स्तरों पर व्याप्त है. छात्र समुदाय सन 2020 तक भारत को भ्रष्टाचार से मुक्त कराने के लिए क्या क्या कर सकता है? अब्दुल कलाम. सार्वजनिक जीवन में भ्रष्टाचार उन्मूलन के लिए व्यापक आंदोलन की आवश्यकता है. यह आंदोलन अपने घर और विद्यालय से ही आरंभ करना होगा. भ्रष्टाचार उन्मूलन में मेरी दृष्टि में केवल 3 ही तरह के लोग सहायक सिद्ध हो सकते हैं. वे हैं माता, पिता और प्राथमिक विद्यालय के शिक्षक. यदि ये तीनों बच्चों को ईमानदारी और सच्चाई का पाठ पढ़ाते हैं तो इसके बाद जीवन में शायद ही कोई उनके हिला पाएगा. अतः हर घर में इस तरह के आंदोलन की आवश्यकता है जो सार्वजनिक जीवन में भ्रष्टाचारों को मिटा सकें. आप सब यह संकल्प लें कि आप सदैव ईमानदारी एवं भ्रष्टाचार मुक्त जीवन का निर्वाह करेंगे और दूसरों के लिए आदर्शवान बनने रहेंगे. బాలుడు. ప్రస్తుత కాలంలో అవినీతి సార్వజనిక జీవనంలో దాదాపు అన్ని రంగాల్లో వ్యాపించి ఉంది. విద్యార్థుల సముదాయం 2020 సంవత్సరానికల్లా భారతదేశాన్ని అవినీతి నుండి ముక్తి కలిగించేందుకు ఏమేమి చేయగలదు? అబ్దుల్ కలాం. సార్వజనిక జీవితంలో అవినీతి నిర్మూలనకు విస్తృతమైన ఉద్యమాలు చేపట్టవలసిన అవసరం ఉంది. ఈ ఉద్యమం మన ఇంటి నుండి మరియు పాఠశాల నుండి ప్రారంభించాలి. నా దృష్టిలో ఈ అవినీతిని నిర్మూలనలో 3 వ్యక్తులు మాత్రమే సహాయకులు కాగలరు. వారు: 1 అమ్మ, 2 నాన్న మరియు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు. ఒకవేళ ఈ 3 గనక విద్యార్థుల్లో నిజాయితీ, నమ్మకం అనే పాఠాలను చదివించగలిగినట్లయితే వారి జీవితంలో వారిని ఎవరైనా కదిలించలేరు. అందువలన ప్రతి ఇంట్లో ఎటువంటి ఉద్యమం యొక్క అవసరం ఉంది. అప్పుడు మనం మన సార్వజనిక జీవితంలో అవినీతిని తొలగించగలం. మీరందరూ ఎల్లప్పుడూ నీతి నిజాయితీల్లో మరియు అవినీతి రహితంగా జీవితాన్ని గడుపుతామని సంకల్పించుకొని ఆ దిశగా అడుగులు వేస్తే మీరందరూ ఇతరులకు ఆదర్శప్రాయం అవుతారు. बड़े हमेशा बच्चों को कुछ ना कुछ उपदेश देते रहते हैं. कुछ लोग कहते हैं कि अनुशासित रहना चाहिए, कुछ लोग कहते हैं कि खूब पढ़ाई करनी चाहिए, तो कुछ लोग कहते हैं कि ईमानदार बनना चाहिए, कड़ी मेहनत करनी चाहिए आदि. वैसे तो इन बातों का पालन करना महत्वपूर्ण है, किंतु एक छात्र के लिए सबसे महत्वपूर्ण गुण क्या है? अब्दुल कलाम.
एक छात्र के लिए सबसे महत्वपूर्ण है उसकी अपने प्रति ईमानदारी और दूसरों के प्रति आदर का गुण। ये गुण आपको निस्संदेह ఆదర్శ నాగరిక్ बनाएंगे। బాలుడు పెద్దలు పిల్లలకు ఎప్పుడూ ఏదో ఒక ఉపదేశం ఇస్తూ ఉంటారు. కొందరు అంటారు క్రమశిక్షణతో ఉండాలని, కొందరు అంటారు బాగా చదవాలని, అయితే మరికొందరు అంటారు నిజాయితీగా తయారవ్వాలని, బాగా పరిశ్రమించాలని. వీటిని పాటించడం మంచిదే, కానీ ఒక విద్యార్థికి ఉండవలసిన గొప్ప గుణం ఏంటి? అబ్దుల్ కలాం ఒక విద్యార్థికి అన్నిటికంటే ముఖ్యంగా తన పట్ల నమ్మకం మరియు ఇతరుల పట్ల గౌరవం ఉండాలి. ఈ గుణాలు మిమ్మల్ని నిస్సందేహంగా ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దుతాయి. छात्र एक अंतिम प्रश्न, एक छात्र के रूप में मैं विकसित भारत के आपके सपनों को साकार करने की दिशा में क्या कर सकता हूँ? अब्दुल कलाम जी, एक छात्र होने के नाते आप जिस कक्षा में भी पढ़ते हों उसमें आगे बढ़ने के लिए खूब परिश्रम करें. अपने जीवन में पहले एक लक्ष्य बनाने, फिर उसे प्राप्त करने के लिए आवश्यक ज्ञान और अनुभव प्राप्त करें. बाधाओं से लड़ते हुए उन पर विजय प्राप्त करें. निरंतर प्रयत्नशील करते हुए सबसे बढ़िया काम करने की ओर बढ़ते रहें. साथ ही नैतिक मूल्यों को भी ग्रहण करें. छात्रों को हमेशा परिश्रमी बनने का प्रयास करना चाहिए. छुट्टियों के दिनों में छात्र गरीब और सुविधाओं से वंचित बच्चों को बढ़ाने का काम करें और इसे अपने जीवन में एक उद्देश्य के रूप में ले लें. छात्र अधिक से अधिक पौधे लगाएं जिससे पर्यावरण को संतुलित बनाने रहने में सहायता मिलेगी. हमारे ये कार्य न केवल हमको बल्कि हमारे राष्ट्र को भी विकास और समृद्धि के पथ पर ले जाएंगे. విద్యార్థులు చివరి ప్రశ్న, ఒక విద్యార్థిగా నేను అభివృద్ధి చెందిన భారతదేశం మీ స్వప్నాన్ని సాకారం చేయడానికి ఏమి చేయగలను? అబ్దుల్ కలాం ఒక విద్యార్థిగా మీరు ఏ తరగతిలో చదువుతున్నారో ఆ తరగతిలో ముందుకు వెళ్ళడానికి బాగా పరిశ్రమించండి. మీ జీవితంలో మొదట ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. తరువాత ఆ లక్ష్యాన్ని పొందటానికి కావలసిన అనుభవాన్ని, జ్ఞానాన్ని పొందండి. సమస్యతో యుద్ధం చేస్తూ విజయాన్ని పొందండి. నిరంతరం ప్రయత్నం చేస్తూ అన్నింటికంటే గొప్ప పని చేసే విధానంగా ముందుకు సాగండి. దానితో పాటు నైతిక విలువలు కూడా గ్రహించండి. విద్యార్థులు ఎప్పుడు శ్రమించే విధంగా ఉండాలి. సెలవు రోజుల్లో విద్యార్థులు, పేద విద్యార్థులు మరియు వసతులు లేని పిల్లలను చదివించే పనిని మీ ఆశయంగా పెట్టుకోండి. విద్యార్థులు వీలైనన్ని మొక్కలు నాటాలి. దీంతో పర్యావరణంను సంతులితంగా ఉంచేందుకు సహాయం చేసే వారవుతారు. మన ఈ పనులు మనల్ని మాత్రమే కాక మన దేశాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తాయి. ఇప్పుడు ఠేసీ థామస్ గురించి తెలుసుకుందాం. बड़ी मुश्किल से मुझे टेसी थॉमस का साक्षात्कार करने का मौका मिला था. मैं सुबह सुबह ही हैदराबाद के डिफेंस क्वार्टर्स में स्थित उनके घर पहुंच गई. घर में देखा तो पुरस्कारों और सम्मानों का भंडार बड़ा पड़ा है, किंतु इसमें भी विशेष था हाथी वाला स्मारक जो उन्हें उनके इंजीनियरिंग की पढ़ाई के समय कॉलेज की ओर से दिया गया था. उनकी शिक्षा दीक्षा केरला में स्थित अलपुझाई में हुआ. यहीं पर उनका जन्म हुआ था. रक्षा, अनुसंधान और विज्ञान को पुरुषों का क्षेत्र माना जाता था, मगर टेसी जी ने अपने मेहनत, लगन और दृढ़ निश्चय से इस क्षेत्र में मेहनत की. निरंतर
श्रम से टेसी जी ने रक्षा अनुसंधान और संगठन DRDO के अग्नि 5 कार्यक्रम की निर्देशक बनी। उन्होंने देश के किसी मिसाइल प्रोजेक्ट की पहली महिला प्रमुख बनने का गौरव प्राप्त किया। चलिए उन्हीं से उनके बारे में जान लेते हैं। అతి కష్టం మీద నాకు టేసీ థామస్ గారితో ఇంటర్వ్యూ అవకాశం లభించింది. నేను చాలా ఉదయాన్నే హైదరాబాద్లోని డిఫెన్స్ క్వార్టర్స్లో ఉన్న ఆమె ఇంటికి చేరాను. కాలింగ్ బెల్ మోగించగానే జరి చీరలో భారతీయ సంస్కృతి ఉట్టిపడే విధంగా ఉన్న ఆమె చిరునవ్వుతో నన్ను సాదరంగా ఆహ్వానించింది. నేను మొదటి చూపులోనే ఆమె సాధారణ జీవితం పట్ల ప్రశంసకుడిని అయ్యాను. ఇంట్లో చూసినట్లయితే పురస్కారాలు మరియు సన్మానాలతో కూడినటువంటి వస్తువులతో నిండి ఉంది. వాటిలో ఏనుగు చిహ్నం ఎన్నో నన్ను ఆకర్షించింది. ఇది ఇంజనీరింగ్ చదువులో కాలేజీ తరఫున ఇవ్వబడింది. ఆమె విద్యాభ్యాసం కేరళలో అలుపజ్జాయిలో జరిగింది. ఆమె అక్కడే జన్మించింది. రక్షణ పరిశోధన మరియు విజ్ఞాన శాస్త్రం పురుషులకు మాత్రమే సంబంధించిన రంగాలుగా భావించబడేది. కానీ టేసీ థామస్ తన కృషి, పట్టుదల, దృఢ నిశ్చయంతో పురుషులకు చెందిన క్షేత్రంగా భావించబడుతున్న ఈ రంగంలో విజయం సాధించింది, నిరూపించింది. థామస్ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDOలో భాగంగా అగ్ని 5 కార్యక్రమం పర్యవేక్షకురాలు అయింది. ఆమె దేశంలో మిసైల్ ప్రాజెక్ట్ను చేపట్టిన మొదటి మహిళగా గౌరవాన్ని పొందింది. పదండి ఆమెని అడిగి ఆమె గురించి తెలుసుకుందాం. आप अपने आरंभिक जीवन के बारे में क्या बता सकती हैं? ठेसीता जी, मुझे बचपन से ही कुछ अलग करने की चाह थी. मैं अंतरिक्ष के सपने देखती थी. यही कारण रहा कि मैंने गणित और विज्ञान विषयों को अपने तन मन में बसा लिया. इसमें मेरी पाठशाला अलपुझा और अध्यापकों का बहुत बड़ा योगदान रहा. अध्यापकों के सहयोग और सच्ची लगन से सफलता की बुलंदियों को प्राप्त किया जा सकता है. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి, మీరు మీ ప్రారంభిక జీవితాన్ని గురించి చెప్పగలరా? టేసీ థామస్ గారు, నాకు నా చిన్నతనం నుండే ఏదైనా భిన్నంగా చేయాలని ఉండేది. నేను అంతరిక్షం గురించి కలలు కంటూ ఉండేదాన్ని. ఈ కారణంగానే నేను గణితం మరియు విజ్ఞాన శాస్త్రాలను మానసికంగా, శారీరకంగా ఒంటి పట్టించుకున్నాను. ఇందులో నా పాఠశాల అల్పుజ్జా మరియు ఉపాధ్యాయుల పాత్ర చాలా ఉంది. అధ్యాపకుల సహకారం మరియు నిజమైన పట్టుదలతో విజయం తీరాలను చేరగలిగాను. जब कभी कोई आपको भारत की प्रथम मिसाइल उमन और अग्निपुत्री कहते हैं तो आपको कैसा लगता है? टेसी जी, मुझे बेहद खुशी होती है. मेरे पास बयान करने के लिए कोई शब्द नहीं है. सन 1985 में DRDO द्वारा देश भर के 10 युवा वैज्ञानिकों को चुना गया. उनमें मेरा नाम भी था. उस दिन मेरी खुशी की कोई सीमा नहीं थी. मानो मेरे सपनों को पंख मिल गए थे. मैंने अग्नि मिसाइल के अभियान से जुड़कर जो आनंद प्राप्त किया वह सदा याद रहेगा. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి, ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని భారతదేశ ప్రథమ మిసైల్ ఉమెన్ మరియు అగ్నిపుత్రి అని పిలిస్తే మీకు ఎలా ఉంటుంది? టేసీ థామస్ గారు, నాకు అంతులేని ఆనందంగా ఉండేది. నా ఆనందాన్ని వర్ణించడానికి నా వద్ద మాటలే కరువు అవుతాయి. 1985లో DRDO ద్వారా దేశవ్యాప్తంగా 10 మంది శాస్త్రవేత్తల్ని ఎంపిక చేయడం జరిగింది. వారిలో నా పేరు కూడా ఉంది. ఆ రోజు నా సంతోషానికి హద్దులే లేవు. నా కలలకు రెక్కలొచ్చినట్లు అనిపించింది.
నేను అగ్ని మిజైల్ యాత్ర వలన ఎంతో ఆనందం పొందానో అది ఎప్పటికీ గుర్తించు ఉండిపోతుంది. आप अपना आदर्श किसे मानती हैं? टेसी जी, आज हमारे यहाँ जब भी अंतरिक्ष विज्ञान और मिसाइल की बात होती है तो सभी के मस्तिष्क में एक ही का नाम गूंजता है, APJ अब्दुल कलाम। सच्चे अर्थों में वे देश के ही नहीं बल्कि पूरी दुनिया के आदर्श हैं। उन्होंने दुनिया के मानचित्र में भारत को जो स्थान दिया है उसके लिए भारतवासी उनके ऋणी हैं। मैं गर्व के साथ कहना चाहती हूँ कि वे मेरे गुरु हैं। DRDO में टेसी थॉमस APJ अब्दुल कलाम के नेतृत्व में काम कर चुकी हैं। उन्होंने ही मुझे प्रेरणा के अग्नि पंख दिए हैं। वे महान थे, महान हैं और महान रहेंगे। उनकी नेतृत्व क्षमता बेमिसाल है। उन्हें मैं अपना आदर्श मानने में गर्व अनुभव करती हूँ। ఇంటర్వ్యూ చేసినటువంటి వ్యక్తి, మీరు ఆదర్శంగా ఎవరిని భావిస్తారు? టేసీ థామస్. ఈరోజు ఇక్కడ ఎప్పుడైనా అంతరిక్ష విజ్ఞానము మరియు మిసైల్స్ గురించి మాటలు వస్తే అందరి మనసులో ఒకే ఒక వ్యక్తి పేరు ప్రతిధ్వనిస్తుంది, APJ అబ్దుల్ కలాం. నిజమైన అర్థంలో ఆయన దేశానికే కాదు ప్రపంచం మొత్తానికి ఆదర్శనీయుడు. ఆయన ప్రపంచ పటంలో భారతదేశానికి ఏ స్థానమైతే కల్పించారో దానికోసం భారతీయులంతా ఆయనకు రుణపడి ఉన్నారు. ఆయన నా గురువు. ఆయన నా గురువు గారని నేను గర్వంగా చెప్తాను. DRDOలో టేసీ థామస్ అబ్దుల్ కలాం గారి నేతృత్వంలో పనిచేసి ఉన్నారు. ఆయననే నాకు కలిగించిన ప్రేరణతోనే అగ్ని రెక్కలు పొందాను. ఆయన నాయకత్వం క్షమత వర్ణించలేనిది. ఆయనను నేను ఆదర్శంగా తీసుకోవటంలో చాలా గర్వపడుతున్నాను. मैं बच्चों को आप क्या सुझाव देना चाहती हैं? टेसी जी, बच्चों से मैं यही कहना चाहती हूँ कि वे जो भी पढ़ें ध्यान से पढ़ें, मेहनत करें और लक्ष्य प्राप्त करने तक रुके नहीं। जो उन्हें पसंद है उसमें अपना जी जान लगा दें, कमर कसकर तैयारी करें, सफलता अवश्य उनके कदम चूमेगी. రివ్యూ చేసేటువంటి వ్యక్తి, పిల్లలకు మీరు ఏమి సలహా ఇవ్వాలనుకుంటున్నారు? టేసీ థామస్. పిల్లలతో నేను ఏమి చెప్పదలుచుకున్నానంటే, మీరు ఏదైనా చదవండి, ధ్యాసతో చదవండి, బాగా శ్రమించండి, లక్ష్యం పొందేంత వరకు ఆగవద్దు. మీకు ఏది ఇష్టమో దానిలో మనసు ప్రాణం నింపండి, నడుం బిగించి సిద్ధం కండి, విజయం తప్పకుండా వారి పాదాలకు తాకుతుంది. టేసీ థామస్ మరియు అబ్దుల్ కలాంకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ సంబంధించినటువంటి పాఠం మీ అందరికీ అర్థమైందని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మీకు ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైనటువంటి ఇంకా మంచి మంచి లెసన్స్ని, గ్రామర్ని తెలుగులో మీకు అందించడానికి, చెప్పడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. మరి మీరు అందించేటువంటి లైక్స్ మరియు సబ్స్క్రిప్షన్స్ ఇవి నన్ను ప్రేరణను కలిగిస్తాయి. ఈ విధంగా మీరు ఖచ్చితంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.